రాజధాని అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను సింగపూర్కి చెందిన సుర్బానా జురాంగ్ సంస్థకు సిఆర్డీఏ అప్పగించింది. మౌలిక వసతుల ప్రణాళిక రూపకల్పనకు ఆర్వీ అసోసియేట్స్ ని కన్సల్టెన్సీ సంస్థగా ఎంపిక చేసింది. రాజధాని రెండో దశ ఆర్థిక ప్రణాళిక బాధ్యతను నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీకి అప్పగించింది. 6 నెలల్లో రెండో దశ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సిఆర్డీఏ గడువు విధించింది. రాజధాని అమరావతి రెండో దశకు మాస్టర్ ప్లాన్తో పాటు ఆర్థిక ప్రణాళికను కూడా ఒకేసారి సిద్ధం చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. ఇటీవల గ్లోబల్ టెండర్లు పిలిచిన సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను సుర్బానా జురాంగ్ సంస్థకు, మౌలిక వసతుల రూపకల్పన బాధ్యతలో ఆర్వీ అసోసియేట్స్ కు, ఆర్థిక ప్రణాళిక బాధ్యత నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. రాజధాని తొలి దశకు మాస్టర్ ప్లాన్ను సుర్బానా జురాంగ్, తొలిదశ మౌలిక వసతుల ప్రణాళికను ఆర్వీ అసోసియేట్స్ సంస్థలే రూపొందించాయి. అమరావతి భౌగోళిక స్వరూపం, ఇక్కడి పరిస్థితులపై ఆ రెండు సంస్థలకు పూర్తి అవగాహన ఉండడం రెండో దశ మాస్టర్ ప్లాన్ను వేగంగా, సమగ్రంగా రూపొందించేందుకు దోహదం చేస్తుందని సిఆర్డీఏ భావిస్తోంది. తొలి దశలో రాజధాని అమరావతికి 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి సుర్బానా జురాంగ్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. 2015 మే 25న రాజధాని మాస్టర్ ప్లాన్ను, 2015 జూలై 20న సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ప్లాన్ను సుర్బానా జురాంగ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత రాజధాని రెండో దశకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ పరిధిలో మొత్తం 50 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 7 గ్రామాల్లో ఇప్పటికే భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో వచ్చే ప్రాజెక్టులను బట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే మాస్టర్ ప్లాన్ను మాత్రం మొత్తం 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ముందుగానే రూపొందించనున్నారు. ప్రస్తుత రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగు రోడ్డు వరకు, తూర్పున చెన్నై కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. రాజధాని రెండో దశలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల్లో ప్రభుత్వ, దేవాదాయ భూములు, చెరువులు, కుంటలు వంటివన్నీ కలిపి మొత్తం 20,494 ఎకరాలు ఉన్నాయి. మిగతా 43 గ్రామాల్లో 1,54,853 ఎకరాల విస్తీర్ణముంది. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు. రాజధాని అమరావతి తొలిదశ మాస్టర్ ప్లాన్ను నవనగరాల కాన్సెప్ట్తో రూపొందించారు. వాక్ టు వర్క్ అన్న నినాదంతో హరిత, నీలినగరంగా అమరావతిని సిద్ధం చేస్తున్నారు. మొత్తం రాజధాని ప్రాంతంలో 30% పైగా ప్రాంతంలో హరితవనాలు, జలాశయాలు, కాలువలు అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించారు. కొత్తగా విస్తరించే ప్రాంతాన్ని తొలి దశతో అనుసంధానించేలా, అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా ప్లాన్ రూపొందించనున్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు, ప్రాజెక్టులు, డెవలప్మెంట్ నోడ్లు ఏర్పాటు చేయాలి వంటి స్పేషియల్ ప్లానింగ్తో పాటు రవాణా, ట్రంక్ రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతుల ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు. ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలకు వివరణాత్మక మాస్టర్ ప్లాన్, మిగతా 43 గ్రామాలకు సంబంధించిన ఇండికేటివ్ ప్లాన్ని సుర్బానా జురాంగ్ రూపొందిస్తుంది. రాజధాని రెండో దశలో భాగంగా స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక ప్రాజెక్టులకు తగ్గట్టు ఇప్పుడే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్గా రూపొందించింది. ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తున్నా భవిష్యత్తులో రాజధానిలో ప్రభుత్వం వద్ద మిగిలే భూముల్ని విక్రయించడం, వివిధ పన్నులు, వనరుల ద్వారా సమకూరే నిధులతో రుణాలు తీర్చాలన్నదే లక్ష్యం. రాజధాని రెండో దశకు కూడా అదే సూత్రాన్ని అమలు చేయబోతున్నారు. రాజధాని విస్తరణకు అవసరమయ్యే మూలధన వ్యయం, దానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను రూపొందించే బాధ్యతను నైట్ ఫ్రాంక్ సంస్థకు అప్పగించారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకి వచ్చే భూముల్ని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.